ఈ వీడియోలో ఒక 5 ట్రాలీలు 5 కొత్తవుండి 5 ట్రాలీల గురించి అయితే నేను వాటి గురించి వివరంగా చెప్పబోతున్నాను. ఆ 5 కూడా ఎవరెవరికి నేను ఏవి అమ్మాను, లేదంటే అమ్మకానికి ఏమేమి ఉన్నాయి వాటి గురించి అన్నీ కూడా వివరంగా వాటికి సంబంధించిన వీడియోలు చూపించి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పబోతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. నేను చెప్పినట్లుగానే ఈ వీడియోలో 5 ట్రాలీల గురించి అయితే మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఒకసారి అయితే వాటికి సంబంధించిన ఫోటోల రూపంలో అయితే ముందుగా చూపించి, తరువాత వాటికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా చూపించి మళ్ళీ వాటికి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను. మొదటగా అయితే ఈ 5 ట్రాలీలకి సంబంధించినటువంటి ఫోటోలు అయితే ఇక్కడ ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను. చూడండి. ఫస్ట్ ఇక్కడ చూపించా కదా, ఇది ఒక కొత్త ట్రాలీ అన్నమాట. ఈ ఒక కొత్త ట్రాలీని మనము ఎక్కడికి పంపిస్తున్నాము అంటే మెదక్ జిల్లా వాస్తవ్యులకి. మెదక్ మాదొచ్చేసి ఖమ్మము, ఈ ట్రాలీ ఏమో మెదక్ జిల్లా వాస్తవ్యులకైతే ప్రత్యేకంగా తయారు చేశాము. దీని గురించి మళ్ళీ వీడియో చూపించి చెప్తాను. ఇప్పుడు రెండవది ఒకసారి చూపిస్తున్నా చూడండి. రెండవది చూడండి ఒకసారి. ఈ రెండవది అనేది ఎరుపు రంగులో ఉందండి. ఇది మనము ఎక్కడికంటే ఈ గుండాల ఐడియా ఉంది కదా మీకు, ఖమ్మము ఇల్లెందు నుంచి అటు ఫారెస్ట్ ఏరియాకి వెళ్తే గుండాల్ అనే ఒక గ్రామం వస్తుంది. ఆ గుండాల గ్రామము చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికైతే ఈ 2వ నెంబర్ ట్రాలీ అనేది మనము అన్న వాళ్ళకి ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది అనమాట. అదేవిధంగా 3వది వచ్చేసి బ్లూ రంగులో ఉన్నటువంటి ఇది కూడా ఒక కొత్త ట్రాలీ అనండి. ఈ ట్రాలీని కూడా గుండాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి చెందిన అన్న వాళ్ళకైతే ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది. ఇక 4వది ఫోటోలు చూపిస్తున్నా కదా, ఈ 4వది వచ్చేసి అమ్మకానికి ఉందండి. ఇదైతే ఇంకా ఎవరికి నేను అమ్మలేదు, ఎవరి దగ్గర నుంచి కూడా అడ్వాన్స్ తీసుకోలేదు. అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎవరికైనా కావాలి అంటే దీనికి సంబంధించిన వీడియో కూడా ఇదే వీడియోలో చూపిస్తాను, చూడండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నా నెంబర్ కూడా చెప్తాను, నన్ను సంప్రదించండి. మరిన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. ఇక చివరగా 5వ నెంబరు ట్రాలీ చూపిస్తున్నా చూడండి. పాతది అన్నమాట ఈ ట్రాలీ అనేది మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గ్రామానికైతే అన్న వాళ్ళకైతే ఇవ్వటం జరిగింది. ఈ ట్రాలీ అనేది చాలా తక్కువ ధరల్లో, ఇంచుమించు 1,00,000కి అటు ఇటుగా తక్కువ ధరల్లో రైతు వారి ట్రాలీ అనేది అన్న వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన వీడియో అయితే నేను చూపిస్తాను. మీరు దయచేసి ఓపికతో వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. చాలామంది కూడా మన టీఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తూ ఉన్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవటంతో పాటు అక్కడ బెల్లు బొమ్మ కూడా ఉంటుందండి. ఆ బెల్లును కూడా, గంటను కూడా ఇలా టంగు అనిపియండి. అప్పుడు మీకు నేను పెట్టే వీడియోలు, ఫోటోలు, లేదంటే రీల్స్ అన్నీ కూడా వెంటనే మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. ఇదేమీ మీకు ఖర్చుతో కూడుకున్న పని అయితే కాదండి, ఇదంతా కూడా ఫ్రీయే. అదేవిధంగా మనకి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి అఫీషియల్ పేజ్ ఒకటి ఉందండి. టీఎన్ఆర్ ట్రాలీస్ అని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా చూస్తూ ఉండండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ను కూడా కొంచెం ఫాలో అవుతూ ఉండండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి నేనైతే వీడియోలు ఎక్కువ పెట్టనండి. ఓన్లీ ఫోటోల రూపంలో అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరికైనా మీకు ఫోటోలు కావాలి అనుకుంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే మన యూట్యూబ్ ఛానల్ని చేసుకోండి. మీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా నేను 1వ నెంబరు ట్రాలీని మీకు చూపించబోతున్నాను. అదేవిధంగా ఆ 1వ నెంబర్ ట్రాలీ తీసుకున్న అన్నతో కూడా మాట్లాడిపించి, ఆ అన్న ఏం మాట్లాడారు అవన్నీ కూడా మీకు చూపించి వినిపిస్తూ ఉంటాను. ఒకసారి 1వ నెంబర్ ట్రాలీకి వెళ్ళిపోదాము, పదండి. ఈ 1వ నెంబరు ట్రాలీ ఆ రాబారు కొసను చూసుకున్నారు కదా, అది బెడ్ సిస్టము
ఆ రింగ్ అనేది కింద కూడా పెట్టి తయారు చేయడం జరిగిందనమాట. ప్లాట్ఫారం చూసినట్లయితే ఇది రైల్వే షీటు. ఆ రాబారు గమనించినట్లయితే ఆ రింగ్ అనేది కింద పెట్టి తయారు చేయడం జరిగింది. చూడండి కింద ఉందన్నమాట ఆ రింగు. అదేవిధంగా దీనికి టూల్ బాక్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఇకపోతే ఈ డోర్లకి మధ్యలో గమనించారా, మధ్యలో ఎల్ యాంగ్లేర్ పట్టీ కూడా వేయటం జరిగింది అనమాట. ఇది ఒక రకమైన ట్రాలీ అనమాట. ఇది ఎక్కువగా మనం ఎక్కువ కనపడవు. ఎవరికైతే కావాలో ఈ విధంగా తయారు చేస్తూ ఉంటామన్నమాట. ఈ అన్న దీన్ని కొన్న అన్న వచ్చేసి నా మీద నమ్మకంతో ఒకటే మాట అన్నారు, ద బెస్ట్ చెయ్యి అన్నారు. ద బెస్ట్ ఏదైతే బాగుంటుందో అదే చెయ్యి అన్న. ఇక మళ్ళీ మళ్ళీ ఊక కొనే విధంగా లేదంటే మళ్ళీ మళ్ళీ అమ్మని దీన్ని అన్నట్టు చెప్పారన్నమాట. చూడండి ఒకసారి సైడు ఈ కుడి పక్క ఎడం పక్క ఈ చూసారా గడ్డి కట్టలు కట్టుకునే విధంగా స్టాండ్లు కూడా పెట్టడం జరిగింది. చూడండి ఆ కొమ్ములు అనేవి బయటకు వచ్చాయి చూడండి, చూసారు కదా. ఇటొక 4 అటొక 4 అనమాట. అదేవిధంగా వెనక డోరికి కూడా ఒక 2 ఉంటాయి. ఇది కూడా అన్న నేను చెప్పాను అనమాట, ఇగో ఈ విధంగా కూడా ఉంటాయి అన్న, పెట్టమంటారా అంటే ఆ పెట్టే అన్న, పర్లేదు పెట్టేసేయి, ఇవి ఎట్లుంటే అట్లా మంచిదే చెయ్యి అన్న, ఊక అమ్మొద్దు మళ్ళీ కొనొద్దు, ఇక ఒక్కసారి కొనుక్కున్నా అంటే ఇక మంచిగా ఉండాలి. ఇక చూడండి వెనక కూడా 2 వచ్చాయి చూసారు కదా. ఇదంతా కూడా అన్న నమ్మకం మీద ఇక నా మీద వదిలేశారనమాట. ఇగో వెనక చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు ఆ డోర్లు కూడా సైడ్ డోర్లు కూడా మొత్తము వాల్చి కూడా చూపిస్తాను, అసలు వాల్స్తే ఎలా ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్నా ఒకసారి చూడండి. ఇగో చూడండి ఆ ఎదరు డోర్ ఒక్కటే అలా ఉంటుందన్నమాట. ఇక మిగతా డోర్లన్నీ కూడా ఇలా కావాలి అంటే సమానంగా పడుకోబెట్టుకోవచ్చు. ఇది ఎక్కువగా మిరపకాయ లోళ్ళు లేదంటే గడ్డి కట్టలు లేదంటే పత్తి బస్తాలు ఈ వ్యవసాయం పరంగా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి ఇవి. అంతకుమించి ఎక్కువ ఏమి ఉండదండి. ఈ పోస్టులు కూడా లోపలి పోస్టులు అండి. ఇంకొకటి ఏంటంటే పోస్టులు కూడా తీసి పెట్టేటట్టు చేయొచ్చండి. ఈ మధ్యలో 2 చివరి 2 కూడా తీసి పెట్టే విధంగా ఉంటాయి. కట్టలు కూడా ఇది మంచి కట్టలు వాడామండి దీనికి. ఇది వచ్చేసి మొత్తం కూడా 100కి 100% ప్రతి మెటీరియల్ కూడా వైజాగ్ మెటీరియల్ వాడటం జరిగింది. కట్టలు కూడా 3 ఇంచుల లారీ కట్టలు, టైర్లు కూడా రీబటన్ టైర్లు ఇవ్వటం జరిగింది అనమాట. అన్నకి చెప్పాను, అన్న టైర్లకి నో గ్యారంటీ నో వారంటీ, టైర్లు వద్దనుకుంటే ఒక 10,000 రూపాయలు తగ్గిస్తాను అన్న, లేదు మీరు వాడుకుంటా అంటే వాడుకోండి, వ్యవసాయం పరంగా అయితే పని చేస్తాయి, హెవీ తోలకాలకి పని చేయవు అని నేను వివరంగా చెప్పాను. పర్వాలేదన్నా నేను వ్యవసాయం పరంగా వాడుకుంటాను ఉంచేయలే అంటే ఇగో టైర్లు కూడా నేనే వేశాను అనమాట. దీనికి టూల్ బాక్స్ కూడా ఇవ్వటం జరిగింది. టూల్ బాక్స్ కూడా అన్న కావాలి అంటే పెట్టడం జరిగింది. అడ్డముక్కలు 1 2 3 4 5 6 7 8 9 అడ్డముక్కలు వచ్చాయండి. అయితే వైజాగ్ బాడీకి 7 వస్తాయి. దీనికి అన్న లేదన్నా ఒక 2 ఎక్స్ట్రా వేయి అంటే వేయటం జరిగింది అనమాట. మీరు ఏ మెటీరియల్ మీద ఇక్కడ దీనికి ఏ చిన్న ముక్క మీద చూసుకున్నా వైజాగ్ పేరు తప్ప వేరే పేర్లు ఏమీ కనపడవండి. మొత్తం కూడా వైజాగ్తో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ ఇది. చూడండి ఆ రింగు కూడా కింద పెట్టి తయారు చేశాము అన్నమాట. ఇది 19 ఇంచుల ఎత్తు డోర్లు అండి. ఇవి 18 ఇంచులు కాదు, 19 ఇంచుల ఎత్తు డోర్లు. చూడండి ఒకసారి 19 ఇంచుల ఎత్తు డోరు. ఇది అన్న నాకు అక్షరాల 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే చేయటం జరిగింది. చూశారు కదా ఈ 1వ నెంబర్ ట్రాలీ. ఈ 1వ నెంబర్ ట్రాలీ మీకు ఇప్పుడు చూపించా కదా. ఇప్పుడు అన్నయ్య కూడా ఆ అన్న నా దగ్గరకు వచ్చారు. అన్న ద్వారా మీకు స్వయాన అన్నని చూపించి అన్న ఏం మాట్లాడారో కూడా ఒకసారి వినిపిస్తాను, వినండి ఫస్ట్. చెప్పండి అన్న, నువ్వు మాట్లాడి కదా. టీఎన్ఆర్ ట్రాలీస్ ఇన్స్టాగ్రామ్లో చూసి నేను వచ్చి యూట్యూబ్లో చూసి వచ్చిన నేను అడ్వాన్స్ మాత్రం వీళ్ళకు ఒక 20,000 కొట్టిన. 2 నెలలు అవుతుంది. 2 నెలలైనా వచ్చి తీసుకుంటే పర్ఫెక్ట్ చేస్తారు. 2 నెలలు మేము ఆపినా మీరు ఆపుకున్నారా? మేమే ఆగినాం. మాకు కొంచెం పనులు ఆగడం వల్ల కొంచెం ఇబ్బందుల వల్ల మేము రాలేకపోయాం. అయినా వీళ్ళు సహకరించి ఎంతో తక్కువ కూడా 2 మీరు ఇచ్చిన వారంలోనే రెడీ చేసి పెట్టారు. మనకు అనుగుణంగా ట్రాలీ నీట్గా చేసి పెట్టి మనకు అనుకున్న ఈ విధంగా ఇచ్చినారు. ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అడ్వాన్స్ ఒక 20,000 ఇవ్వడంతో
వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చూసుకున్నాక మిగతా అమౌంట్ ఇవ్వమని చెప్పి మాకు క్లియర్ గా ఇవాళ డేట్ 21. 21 సారీ 21 8వ నెల 2026 ఇవాళ వచ్చి తీసుకోదామని వచ్చిన మీ ఊరు మళ్ళీ సిద్దిపేట నుంచి వచ్చి. విశ్వనాథ్పల్లి గ్రామం విశ్వనాథ్పల్లి మండలం కొండపాక జిల్లా సిద్దిపేట. థ్యాంక్స్. విన్నారు కదా, ఈ 1వ నెంబరు ట్రాలీ నాకు వచ్చేసి మనము ఎక్కడికి పంపించామంటే ఇది విశ్వనాథపల్లి గ్రామము, కొండపాక మండలము, ప్రస్తుత సిద్దిపేట జిల్లా, ఇంతకుముందు మెదక్ జిల్లా అన్నమాట. ఈ గ్రామానికి, ఈ విశ్వనాథపల్లి గ్రామము, కొండపాక మండలము, సిద్దిపేట జిల్లాకి చెందినటువంటి నవీన్ అన్నగారికి అయితే మనం ఈ ట్రాలీని ఒక 20,000 రూపాయలు అడ్వాన్స్ వేస్తే తయారు చేస్తూ వచ్చానండి. నేను తయారు చేసేటప్పుడు కూడా అన్నకి రోజుకు లేదంటే 2 రోజులకు ఒకసారి ఫోటోలు కూడా పెడుతూనే ఉన్నారు. అన్న కూడా నాకు అడపా 2 రోజులకో 3 రోజులకో కుదిరినట్లుగా ఒక 5,000 10,000 అలా ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉన్నారు. నాకు తెలిసి మీరు ఏ ట్రాలీల ఫౌండరీకైనా వెళ్ళండి, ఎవరు కూడా 10,000 5,000 ఇస్తాము లేదంటే 20,000 అడ్వాన్స్ ఇస్తాము చేసి పెట్టండి అంటే ఎవరు చేసి పెట్టరండి. నాకు తెలిసి అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు మినిమం 1,00,000 రూపాయలు ఇవ్వండి, అప్పుడే తయారు చేసి పెడతాము, లేదంటే పూర్తి అమౌంట్ కట్టాకే చేస్తామని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ 10-20 వేలకి వాళ్ళు పెట్టుబడి పెట్టి ట్రాలీలు తయారు చేయాలి. అదేవిధంగా మీరు చివరి నిమిషంలో మాకు ఆ ట్రాలీ వద్దు, లేదంటే మా ఇంట్లో మా లేడీస్ తిడుతూ ఉన్నారు, లేదంటే ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ట్రాలీ వద్దంటున్నారు, ఇప్పుడు మేము ఇబ్బందుల్లో ఉన్నాము, అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే ఎవరు ఏం చేయలేరు కదా. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే నా చుట్టుపక్కల ఉండే ఫౌండరీ వాళ్ళు మినిమం 1,00,000 రూపాయలు అడ్వాన్స్గా వేయాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేస్తూ ఉంటారు. నేనైతే అలా కాదండి, నేను 5,000 ఇచ్చినా మీకు ఖచ్చితంగా తయారు చేస్తూనే ఉంటాను. అదేవిధంగా అదే నమ్మకంతో మీరు ఎంతైనా నాకు అడ్వాన్స్ కొట్టండి. అదేవిధంగా నేను కూడా కుదిరితే రోజు లేదంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఎంతవరకు పని అయిందో కూడా అవన్నీ కూడా మీకు వాట్సాప్ రూపంలో నా సైడ్ నుంచి మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి విషయంలో నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నేను చేసే ప్రతిదీ కూడా మీరు ఎంత నాకు నమ్మకంగా డబ్బులు ఇస్తున్నారో అదే నమ్మకంగా నేను పని చేసి పెడతానండి. అంతే బాధ్యతగా ఉంటాను, ఎవరిని మోసం చేయను. ఈ 1వ నెంబర్ ట్రాలీ మీరు చెప్తే నమ్మరండి. అసలు నాకు మేము డీల్ అనేది మాట్లాడుకుంది ఎప్పుడు అంటే జూన్ 11వ తారీఖు అండి. జూన్ 11వ తారీఖు మాట్లాడుకుంటే అన్న నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు తీసుకెళ్ళటానికి, ఇంచుమించు ఆగస్టు 21వ తారీఖు వచ్చారండి. జూన్ 11 ఎక్కడ, ఆగస్టు 21 ఎక్కడ చెప్పండి. ఇంచుమించు 2 నెలల పైన అయిందండి. మరి 2 నెలల పైన అయినప్పుడు మీ చుట్టుపక్కల ఫౌండరీ వాళ్ళు ఎవరైనా 2 నెలలు ఆగుతారా చెప్పండి? నేను ఆగుతాను. ఎందుకు ఆగుతానంటే అవతల వ్యక్తి ఏదో ఇబ్బందిలో ఉండబట్టే ఇన్ని రోజులు లేట్ చేయాల్సి వచ్చిందని నాకు తెలుసు ఆ విషయము. అప్పటికి అన్న నన్ను అంటూనే ఉన్నారు, అన్న తిట్టుకోమాకండి అన్న, లేట్ అవుతుంది, నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను, నేను ఎవరికి అమ్మమని కూడా చెప్పను, ఒకవేళ అమ్మితే అమ్మండి, మళ్ళీ నాకు ఇంకోటి చేసి పెట్టండి కూడా అని నాకైతే మాట ఇవ్వటం జరిగింది. కానీ నేను ఎవరికి అమ్మలేదు కూడా, అన్న కోసం అలా ప్రత్యేకంగా పక్కనే పెట్టాను. ఎందుకంటే అన్న ఇష్టంతో చేయించుకున్నారనమాట ఆ 1వ నెంబర్ ట్రాలీని. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది పూర్తిగా హెవీ అండి. డోర్ల ఎత్తు వచ్చేసి కూడా 19 ఇంచులు పెట్టడం జరిగింది. అడ్డముక్కలు కూడా మీరు గమనించారో లేదో, అడ్డముక్కలు అనేవి 2 ఎక్స్ట్రా వేయటం జరిగింది. మనము రెగ్యులర్గా హెవీలకి 7 వేస్తాము, దీనికి 9 వేసామన్నమాట. ఇప్పుడు నేను 2వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన వీడియో కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక 2వ నెంబరు ట్రాలీ చూస్తున్నారు కదా, అన్న వాళ్ళు మహీంద్రా ఇంజన్ వేసుకొని రావటం జరిగిందనమాట. చూడండి, ఈ ట్రాలీ అయితే ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ రింగ్ అనేది పైన పెట్టి తయారు చేయడం జరిగింది. 1వది 2వది ఈ 2 కూడా బెడ్ సిస్టమ్లు అనమాట. అదేవిధంగా పోస్టులు వచ్చేసి 5 ఇంచుల బయట పోస్టులు దీనికి తయారు చేయడం జరిగింది. టైర్లు కూడా రీ బటన్ టైర్లే, ఇవి ఇచ్చు టైపు కాదండి, ఇగో బెడ్ టైపు. చూడండి, ఆ రింగ్ అనేది పైన ఉంది. అన్న జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళాక నాకు ఫోన్ చేయండి. చూడండి, అన్న వాళ్ళు ఇంజన్ వేసుకొని వచ్చి స్వయాన ట్రాలీ తీసుకొని వెళ్తూ ఉన్నారు. జాగ్రత్త అన్న, వెళ్ళాక నాకు ఫోన్ చేయండి. ఈ 2వ నెంబర్ ట్రాలీ గమనించారు కదా, ఇది ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాలీ అనమాట. ఈ ట్రాలీని మనము ఎవరికి పంపాము అంటే బొర్ర నరసయ్య గారు
ఈ బొర్ర నరసయ్య గారిది ఎక్కడ అంటే యాపలగడ్డ గ్రామము, గుండాల మండలము, భద్రాద్రి కొత్తగూడెము జిల్లా. ఈ యాపలగడ్డ అనేది ఎక్కడ ఉంది అంటే గుండాల, నాగారము, ముత్తాపురము, మామకన్ను ఈ గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామమే యాపలగడ్డ గ్రామము. ఈ గ్రామానికి చెందినటువంటి బొర్ర నరసయ్య గారికి 2వ నెంబరు ట్రాలీని అయితే మనము అమ్మటం జరిగింది. అన్నవాళ్ళు నా యూట్యూబ్ చూస్తూనే ఉంటారు అంట. చూసి డైరెక్ట్గా ఒకసారి అయితే నన్ను సంప్రదించి లొకేషన్ అడిగారు. లొకేషన్ అడిగితే నేను లొకేషన్ కూడా ఫార్వర్డ్ చేశాను. ఒకరోజు వీలు చూసుకొని నా దగ్గరికి వచ్చి పలానా మోడల్లో తక్కువ బడ్జెట్లోనే కావాలి అన్న, మాకు అంత హెవీ వద్దు, మీడియాలు కూడా వద్దు, వీలైన తక్కువ చేసి పెట్టండి అంటే తక్కువలో ఒక కొత్త ట్రాలీని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు చూసినటువంటి ఈ ఎరుపు రంగులో ఉన్న ట్రాలీ తక్కువ ధరల్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ అన్నమాట. అన్న వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా చెప్పటం మర్చిపోయాను, 1వ నెంబర్ ట్రాలీ తీసుకెళ్ళిన నవీన్ అన్నకు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అసలు అన్న నాకు డైరెక్ట్గా పరిచయం కాదండి. స్వామి అన్న అని ఇంకొక ఆయన ఉన్నాడు సిద్దిపేటలో, నాకు యూట్యూబ్ ద్వారా పరిచయము. ఆయన నాకు ఫస్ట్ ఆయన కొత్త ట్రాలీ కావాలి అని ఆయన నన్ను సంప్రదించాడు. ఆయన ద్వారా ఈ అన్న నాకు మళ్ళీ పరిచయం అనమాట. అన్న నాకు తెలిసి యూట్యూబ్ చూస్తాడో చూడో తెలీదు, కానీ స్వామి అనే అన్న ద్వారా మనకి నవీన్ అన్న అయితే పరిచయం అయ్యాడు. నవీన్ అన్న ఆ మధ్య నా దగ్గర పాత ట్రాలీ కూడా తీసుకెళ్ళాడు అనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తదే తీసుకుని వెళ్తున్నాడు. ఈ ఇద్దరికి కూడా స్వామి అన్నకి, నవీన్ అన్నకి పేరున అయితే ప్రత్యేక ధన్యవాదాలు. 2 నెలలు ఆగినా పర్వాలేదు, నేనైతే ఇచ్చిన మాట ప్రకారము అన్నకైతే 2 నెలలకి వచ్చినా కానీ అదే విధంగా ఏం చెప్పానో చెప్పిన విధంగానే ట్రాలీ అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఇప్పుడు మీకు 3వ నెంబరు యొక్క ట్రాలీ యొక్క వీడియో అయితే చూపిస్తాను, చూడండి. ఈ 3వ ట్రాలీ కూడా బెడ్ సిస్టమ్ ట్రాలీ అనండి. అయితే ఈ బెడ్ సిస్టంలో 3వది వచ్చేసేమో ఆ రింగ్ అనేది మధ్యలో పెట్టి తయారు చేయడం జరిగింది. ఒకసారి మీకు అక్కడ కూడా చూపిస్తాను. ఆ రింగ్ అనేది దీనికైతే మధ్యలో పెట్టి తయారు చేయడం జరిగింది. ఒకసారి అటువైపుగా చూపిస్తాను, చూడండి. అటు కనిపిస్తుంది కదా, అగో రింగ్ అనేది మధ్యలో ఉంది, చూసారు కదా. మొదటిదేమో కింద ఉందండి, రెండోదేమో పైన ఉంది, ఇప్పుడుదేమో మధ్యలో ఉందన్నమాట. చూసారు కదా. బెడ్ సిస్టాల్లో కూడా 3 రకాలు ఉన్నాయి. అయితే అన్న ట్రాలీతో పాటు వీల్స్, టూల్ బాక్స్ కూడా మన దగ్గర కొనుక్కొని వెళ్ళటం జరుగుతుంది. ఆ 2 కూడా మనమైతే పైన వేయటం జరిగిందండి, ఆ తొట్టి లోపల వేయటం జరిగింది. నేనైతే ఎక్కువగా ఇంప్లిమెంట్స్కి సంబంధించిన వీడియోలు అయితే ఎక్కువగా చేయనండి. అన్న ట్రాలీతో పాటు ఇంప్లిమెంట్స్ కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రాక్టర్ కూడా వేసుకొని వచ్చారు. చూశారు కదా. ఈ 3వ రంగు, అది 3వ నెంబరు ట్రాలీ యొక్క విశేషాలు మనం చెప్పాలి అంటే, ఇది సురేష్ అన్న గారికి అయితే మనము ప్రత్యేకంగా తయారు చేసి అమ్మటం జరిగింది అనమాట. ఈ సురేష్ అన్న గారిది కూడా ఎక్కడ అంటే గుండాల చుట్టుపక్కలే ఉన్నటువంటి పడుగొనిగూడెము అనే ఒక గ్రామము. ఈ గ్రామము కూడా గుండాల మండలము, భద్రాద్రి కొత్తగూడెము జిల్లాలోనే ఉంది. ఈ పడుగొనిగూడెము అనేది నాగారము, ముత్తాపురము, మామకన్ను అనే ఈ గ్రామాల చుట్టుపక్కల అయితే ఉంటుందండి. ఇంచుమించు గుండాల ఆ సరౌండింగ్స్లో ఎక్కడ చూసినా కానీ టీఎన్ఆర్ ట్రాలీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. గుండాల, మేడారము, ఇటు పోతే అశోక్ నగరు, ఎటంటే అది పాల్వంచ సైడ్ కూడా ఎక్కువ ఉన్నాయండి మనవి. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద మన ట్రాలీలు చూసినా కానీ కొంచెం మీరు ఒక సెల్ఫీ దిగి నాకు పంపండి, నేను అవి కూడా యూట్యూబ్లో మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. అన్నకైతే ప్రత్యేక ధన్యవాదాలు సురేష్ అన్న గారికి. మనకి అన్న కూడా యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబరే అన్నమాట. ఇకపోతే 4వ నెంబరు ట్రాలీ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉందండి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి వీడియో చివరి వరకు చూడండి, చూసి నన్ను సంప్రదించండి. ఒకసారి చూడండి. 4వ నెంబరు జాండీర్ అండి, ఇది ఒకసారి చూడండి వీడియో. ఇంకా ఇప్పుడు కనిపిస్తున్న ఈ జాండీర్ ట్రాలీ ఉంది కదా, ఇది ఇచ్చి టైపు రాబారండి. చూడండి, ఆ గుండ్రం అనేది తిరిగేది కాదు, ఇది చింతకాయ రాబార్ అని కూడా అంటూ ఉంటాము. ఇది జాండీర్ ట్రాక్టర్ కోసము చేశామండి, అమ్మకానికే ఉంది. పోస్టులు కూడా లోపలి పోస్టులు అండి, ఇవి 4 ఇంచుల లోపలి పోస్టులు. ఇందాకేమో కొన్ని 5 ఇంచుల బయట పోస్టులు చూసాము, ఇది మాత్రము
4 ఇంచుల లోపలి పోస్టులు. ఇది వచ్చేసి పూర్తిగా వైజాగ్ బాడీ కాదు, అలా అని లైట్ వెయిట్ కూడా కాదండి. ఒక మాదిరిగా మీడియము బడ్జెట్లో చేసినటువంటి కొత్త ట్రాలీ. ఎవరికైనా దీని గురించి ఏమైనా కావాలి అన్నా నన్ను సంప్రదించండి. ప్లాట్ఫారం వచ్చేసి 5mm 5 గేజ్ ఉన్నటువంటి ప్లాట్ఫారం దీనికి వాడటం జరిగింది. డోర్ల ఎత్తు కూడా 18 ఇంచుల ఎత్తు డోర్లు. రింగు చూశారు కదా. ఇది అటు లైట్ వెయిట్ కాదు, ఇటు హెవీ కాదండి. మీడియం రేంజ్లో చేసినటువంటి ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాండీర్ ట్రాక్టర్కి సెట్ అయ్యే విధంగా తయారు చేశామండి. ఎవరికైనా ఈ ట్రాలీ కావాలి అంటే వీలైన తొందరగా 99 48 939 108 అనే ఈ 10 అంకెల నెంబర్కి అయితే ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా దీనికి సంబంధించిన విశేషాలు మాట్లాడుకుందాము. ఈ ట్రాలీ అమ్మకానికి సిద్ధంగా ఉందండి. ఇంకా ఎవరి దగ్గర నుంచి నేను అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. చాలా బాగుంది. అంటే బాగుందంటే ఉంది, కొత్త ట్రాలీ అది. దానికి 2 రీబటన్ టైర్లు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయమాకండి. ఇంకోటి ఏంటంటే మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ. ఇకపోతే చివరిగా 5వ నెంబరు ట్రాలీ ఒక పాతదండి, తక్కువ బడ్జెట్లో ఉంది. ఒకసారి దానికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను, చూడండి. ఇక చివరగా పాత ట్రాలీ గురించి అయితే చూపిపోతున్నాను, చూడండి. అన్నవాళ్ళు హైడ్రాలిక్ కూడా దాని పనితనము ఒకసారి చూసుకొని అయితే ఈ ట్రాలీని తీసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ ట్రాలీ అనేది తక్కువ బడ్జెట్లో 1,05,000కి మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది అన్నమాట. ఎక్కువగా అయితే ₹1,00,000 పాత ట్రాలీలు అనేవి అసలు దొరకటం లేదు అండి. చాలామంది కూడా అడుగుతున్నారు, దొరకంది నేను ఎక్కడ తేను చెప్పండి. ఈ అన్న అయితే మనకి 2 రోజులకోసారి ఫోన్ చేసి గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నకి నేను యూట్యూబ్లో పెట్టకుండానే అన్నకి వాట్సాప్ ద్వారా ఫోటోలు పెడితే నచ్చి వెంటనే అడ్వాన్స్ కూడా కొట్టి అదే రోజు ట్రాలీని అనేది తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. జాగ్రత్త అన్న, వెళ్ళాక నాకు ఫోన్ చేయండి. చూశారు కదా, అన్న వాళ్ళు హైడ్రాలిక్ కూడా లేపి ఆ కండిషన్ అనేది చెక్ చేసుకున్నారనమాట. ఈ ట్రాలీ అనేది 1,05,000 అయితే ఇవ్వటం జరిగిందండి. తక్కువ బడ్జెట్లో ఇవ్వటం జరిగింది. అన్నవాళ్ళు నాకు అంతకుముందే చాలాసార్లు ఫోన్ చేశారు. అన్న 1,00,000 ఉంటే చెప్పండి అని చాలాసార్లు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతూనే వచ్చారు. సరే, ఎలాగైతే ఉంది, చివరగా నాకు కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. రోజు 2 రోజులకోసారి ఫోన్ చేస్తూ ఉంటుంటే నాకు గుర్తుంటుంది, పలానా అన్న వాళ్ళకి నిజంగా సీరియస్గా కావాలి, అందుకే నన్ను సంప్రదిస్తున్నారని. కాబట్టి నేను ఒక రోజు అయితే అన్న వాళ్ళకి ఫోన్ చేసి పలాంది వచ్చిందన్న, కావాలంటే రాండి అంటే వచ్చారు, చూసుకున్నారు. ఎమ్మటే అదే రోజు ట్రాక్టర్ వేసుకుని వచ్చి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఇది మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామానికి అయితే పంపడం జరిగిందండి. అన్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ వీడియోలో మొత్తం కూడా 5 ట్రాలీలకి సంబంధించిన విశేషాలు మీకు చూపించానమాట. మీకు కూడా ఇటువంటి ట్రాలీలు ఏమైనా కావాలి అంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ. ఎవరికైనా లొకేషన్ కావాలి అంటే కింద కామెంట్ రూపంలో మీ లొకేషను, అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో పంపండి అంటే నేను ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకా ఏమైనా సమాచారము కావాలి అంటే 99 48 939 108. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి, 99 48 939 108 ఈ నెంబర్ని సంప్రదించండి. అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా, మీ TNR.